నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. స్వామివారు కొండ గుట్టల్లోనూ గుహల్లోనూ కొలువై ఉంటారు. అహోబిలం వంటి ప్రదేశాల్లో కొండ పైభాగంలో నరసింహస్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తైతే కర్ణాటక రాష్ట్రంలో మణిచౌర్ పర్వత శ్రేణిలోని ఓ ఆలయం 300 మీటర్ల గుహలో ఉండడం గమనార్హం. ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున సాహసయాత్ర చేస్తారు. ఈ క్షేత్రాన్ని 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు. స్వామిని దర్శించుకోవడానికి పర్వత శ్రేణిలోకి గుహలోకి అడుగు పెట్టగానే మనకు నీళ్లు కనిపిస్తాయి. ఈ నీళ్లు ఛాతీ లోతులో ఉంటాయి. ఈ గుహలో 8 మంది మాత్రమే నిలబడేందుకు వీలు కలుగుతుంది. 8 మంది భక్తులు మాత్రమే ఒకసారికి లోనికి వెళ్ళి దర్శించుకొని పూజలు నిర్వహించగలుగుతారు. మిగతా వారంతా బయట వేచి ఉండాల్సిందే. నడవలేని వారు ఈ ఆలయంలోకి ప్రవేశించడం చాలా అంటే చాలా కష్టం. ఇక చిన్నారులను తల్లిదండ్రులు భుజాలపైన ఎత్తుకొని భుజాల లోతులో నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఈ నీటిలో నడిచిన వారికి చర్మ వ్యాధులు నయమవుతాయని, ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకున్న వారికి పిల్లలు కలుగుతారని నమ్మకం. ఈ ఆలయం రహస్యం ఏంటి అంటే, ఈ గుహలోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పటి వరకు ఎవరు కనుక్కోలేకనే పోయారు. అంతేకాదు, ఏ కాలంలో చూసినా నీరు ఒకే మట్టంలో ఉంటుంది. ఈ నీటికి ఔషధ గుణాలు ఉండడం వలన ఇందులో ఈత కొట్టిన వారికి ఎలాంటి అనారోగ్యం ఉన్నా సరే సులభంగా తగ్గిపోతుందని నమ్ముతారు. అందుకే స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన వారిలో చాలామంది ఈత కొడుతూ స్వామి వద్దకు వెళుతూ ఉంటారు. ఈ ఆలయానికి ఇంతటి ప్రాశస్త్యం రావడానికి కారణం తెలియాలి అనంటే పురాణ గాథ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ప్రాంతంలో ఓ రాక్షసుడు చేస్తున్న ఆగడాల నుంచి మనుషులను ప్రజలను కాపాడేందుకు నరసింహస్వామి అతడిపై యుద్ధం చేసి సంహరిస్తాడు. ప్రాణాలు వదిలే ముందు ఆ రాక్షసుడు ఒక కోరిక కోరాడంట. తాను ఇక్కడే శాశ్వతంగా స్వామివారి పాదాల చెంత ఉండేలా వరం ఇవ్వాలని అడిగాడట. ఆ రాక్షసుడి కోరిక మేరకు అతడిని నీరుగా మార్చాడని, ఆ రాక్షసుడే నీటి రూపంలో స్వామివారి పాదాలను నిత్యం కడుగుతూ ఉంటాడని, స్వామివారి పాదాలను తాకి నీరు పునీతం కావడంతో ఆ నీటికి రోగాలను నయం చేయగల శక్తి వచ్చిందని భక్తుల నమ్మకం. ఎత్తైన పర్వతం కింద 300 మీటర్ల లోతులో గుహను నిర్మించడం అంటే అసాధ్యమైన పని. అది ఎలాంటి ఆధునిక పనిముట్లు లేని రోజుల్లో. ఒకవేళ నిర్మించినా నీరు ఒకే స్థితిలో ఉండేలా ఏర్పాటు చేయడం అసాధ్యం. ఇదంతా భగవంతుని లీల మాత్రమే అని అంటారు ఆయన్ను దర్శించుకున్న భక్తులంతా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.